గంగాదేవి ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటామో, అసలు గంగాదేవి పుట్టుక భూమిపై ఎలా జరిగింది, ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా అండి. హాయ్, హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హేమస్ వరల్డ్. ఈ వీడియో మేము గంగాదేవి అమ్మ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, దానికోసం మేము ఎలా ప్రిపేర్ అయ్యి ఉన్నామో ఏంటి అనేది కంప్లీట్ వీడియో చూడండి అండ్ ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఫస్ట్ అయితే మనం ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇంకా మన ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్న ఎలా క్లీన్ చేసుకుంటామో, ఎక్కడ ప్రతి ఒక్క ప్లేస్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అప్పలు కూడా ప్రిపేర్ చేస్తామండి మేమైతే ఫెస్టివల్కి. సో ఇంకా అందరం వెళ్తాం కాబట్టి, పిల్లలు కూడా ఉంటారు కాబట్టి, సో అప్పలు కూడా ఎవ్రీ టైం చేస్తూనే ఉంటుందమ్మా. ఇది సెకండ్ టైం మేము ఈ ఫెస్టివల్ చేయడము. నేను పెద్దగా అయిన దగ్గర నుంచి అయితే, చిన్నగా ఉన్నప్పుడు అప్పుడెప్పుడు చేశారంట, బట్ నాకు అదేం గుర్తు కూడా లేదు. ఇంకా ఇంట్లో ఉన్న పక్క బట్టలు అవన్నీ కూడా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. చాలా పద్ధతిగా చేయాలి అన్నీ కూడా. ఇంకా ఫెస్టివల్ కోసమని అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు మా అమ్మ, మా నాన్న. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఫెస్టివల్ రోజు ఇది. సో ఆ రోజు నాకు వచ్చేసిన ముగ్గులన్నీ ఏదో అలా వేస్తూ ఆకులంతా పరిచేసిన మా ఇంట్లో. ఇంకా ముగ్గులతోటే మనకి ఫెస్టివల్ అంటే మంచి వైబ్ వస్తుంది కదా, అది ఇంట్లో ఒక కళ అట్లా అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసరికి గంపపు తీయడానికి అనేసి ఫస్ట్ అయితే మేము కంకణాలు కట్టుకుంటున్నాము. ఇంట్లో ఉన్న అందరము కట్టుకొని, నేనైతే మా వారికి కడుతున్నాను ఫస్ట్, ఆ తర్వాత మా అత్తయ్య, మా కన్నకి, ఇంకా గంపకి కూడా మనం కంకణం కట్టే పుదించాలన్నమాట. ఇంకా సో అట్లా స్టార్ట్ అవుతుంది మా ఫెస్టివల్ అయితే. ఇంకా ఈ ఫెస్టివల్ ఎందుకు చేసుకోవాలి ఏంటి అనేది చెప్తా అన్నా కదండి. గంగాదేవి పుట్టుక ఎలా జరిగిందంటే, శ్రీకృష్ణుడు దేవకి అష్టమ గర్భం నందు జన్మిస్తాడండి. అదే సమయంలో రేపల్లెలో ఉన్న యశోద నందులకు యోగమాయ జన్మిస్తుంది. శ్రీకృష్ణుడు యోగమాయతో కంసుడిని ఎదిరించమని, మరుజన్మలో గంగాదేవిగా అవతారం ఎత్తి యాదవులకు మహిమలు చూపించమని చెప్తాడు. అయితే గంగ పేరును శాశ్వతంగా ఈ పృథ్వీపై నిలిచిపోయేలా చేస్తానని శ్రీకృష్ణుడు మాట ఇస్తాడు. గంగాదేవి తన అన్న శ్రీకృష్ణుడు చెప్పిన మాటలకి ఉప్పొంగిపోతుంది. అలా జరిగిందనమాట మనకి గంగాదేవి పుట్టుక అనేది. ఇంకా ఈ ఫెస్టివల్ స్టార్ట్ అవ్వడం కూడా. సో అప్పటి నుంచి ఈ ఆచారం అనేది నడుస్తుంది. నాకు తెలిసింది ఇంకా తెలియంది కూడా తెలుసుకొని మీతో షేర్ చేస్తున్నా అండి. మీకు కనుక ఇంకా ఏమైనా తెలిసి ఉంటేనైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా. ఇంకా గంగాదేవమ్మ ఫెస్టివల్ కోసం తయారు చేసిన గంప అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా గంపకి గుమ్మడికాయతోటి దిష్టి తీసి హారతిస్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ ఒగ్గోళ్ళు వచ్చేలోపు, అప్పుడు వాళ్ళు వచ్చేసరికి హడావుడి అవుతుంటుంది అనేసి ముందుగానే ఇంట్లో అత్తమ్మ ఇంక ఇలా చేద్దామనేసి చేపిస్తున్నారు. ఇంకా గంపకి దిష్టి తీసి ఆ గుమ్మడికాయని పగలగొట్టుకోవడమే, దాన్ని అక్కడ పెట్టడము. ఇంకా బయట గలమ దగ్గర, గేట్ దగ్గర, ఇట్లా మన ఇంటి ద్వారం దగ్గర పెట్టుకోవాలంటే. అదిగో ఒగ్గోళ్ళు వచ్చారు ఇంట్లోకి, డప్పు మేళాలతోటి వస్తారనమాట. వాళ్ళు మన గంపని నెత్తిన పెట్టుకొని బయటకు వెళ్ళేటప్పుడు ఇట్లా బాగా డప్పు మేళాలతోటి వస్తుంటారు వాళ్ళు. ఇంకా మేము తీసి నాకు ఎత్తుతున్నారనమాట గంపని. బయటికి అనేది వెళ్తున్నాము. వీడియో క్లిప్ అనేది సరిగా లేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇలా గంపని మనకి ఇంట్లో నుంచి ఒగ్గోళ్ళు వచ్చి బయటికి తీసుకొని వస్తారండి. ఈ టైం వచ్చేసి మిడ్నైట్ 2:30 అలా అవుతుందండి. ఎందుకంటే ఇది ఊరంతా మన కులం చేసుకునే ఫెస్టివల్ కాబట్టి మిడ్నైట్ 1 నుంచి స్టార్ట్ చేస్తేనే ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి వాళ్ళు గంపని బయటికి తీయాలి. సో అందుకే ఆ మిడ్నైట్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. సో ఆ రోజు రాత్రి అంతా అసలు నిద్రే ఉండదు. ఇలా మేము ఇంకా వచ్చేసినాము టెంపుల్ దగ్గరికి. అక్కడ వచ్చి బయట గంపలన్నీ గుడికి ఎదురుగా అక్కడ పెట్టేసి కూర్చోమన్నారు, దేవుడి కళ్యాణం చేస్తాను కనేసి. ఫస్ట్ అయితే మహిళలు తీస్తారు, ఆ తర్వాత దేవుడి కళ్యాణము జరిపిస్తున్నారండి. చాలా అంటే చాలా బాగా చేపించారు అన్నీ కూడా. ఒగ్గోళ్ళు మంచిగా సెలబ్రేట్ చేసిర్రు. అసలు అమ్మవారి కళ్యాణం అయితే మంచిగా అనిపించింది. ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా కొంచెం లేవండి మీరందరూ, అది అక్కడ చల్లాలంట, మీద పడుతుంది, ఓన్లీ గంపల మీదనే పడాలి అది మీరు అని అన్నారు. సో అక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా లేచి కొంచెం సపరేట్గా పక్కకి నిల్చున్నాము. అక్కడ యాటని భుజం మీద వేసుకొని తిప్పుతున్నారు కదండి. ఇంకా అది తిప్పుకుంటూ ముందట
వేప మండలతోటి ఇట్లా చల్లుతున్నారు. సో అక్కడ గంపల దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూనే అసలు స్పీడ్గా చేస్తుంటారు. ఇంకా అక్కడ అంతా కూడా చల్లుతున్నారు. అందరం దూరంగా నిల్చున్నాము. ఇంకా అమ్మవారి కళ్యాణము అయిపోయిందండి. ఇప్పుడు గుళ్ళోకి పంపిస్తారు. ఇంకా కళ్యాణం జరిగినాక ఇంతకుముందు తిప్పిన యాటని ఇప్పుడు అక్కడ ఇస్తున్నారండి, సమర్పిస్తున్నారు అమ్మవారికి. దాన్ని కూడా ఇట్లా పట్టుకొని తిరుగుతుంటారనమాట. కట్ చేసినాక ఇంకా అక్కడ ఉన్న ఒకరికి అమ్మవారు వచ్చారు, పూనుకున్నారు. ఆవిడ చెప్తున్నారనమాట, అమ్మవారికి ఇది శారీ తక్కువైంది, ఇట్లా ఇవి కొన్ని కావాలి నాకు, ఇంక ఇక్కడ అరేంజ్ చేయాలి అనేసి అట్లా చెప్తున్నారు. అక్కడ ఉన్న బియ్యం మీద అచ్చులు వేస్తున్నారండి, చేతి అచ్చులు, దేవుడి కళ్యాణం జరిగిన ప్లేస్లో. ఈలోపు ఇంకా మాకు బోనం ఉడకబెట్టిన పొయ్యి మీద, ఇంకా దాన్ని కొంచెం చల్లారాక కుదిస్తున్నాం అన్నమాట. మా బోనం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. ఫస్ట్ అయితే శారీగొళ్ళ బోనము, ఇంకా పెద్దగొళ్ళ బోనము గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి వాళ్ళది సమర్పించినాక అమ్మవారికి, ఆ తర్వాత మిగతా వాళ్ళ బోనాలు సమర్పించాలండి. ఇంకా మేము బోనం ఎత్తుకొని వండిన బోనంని గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేసినాము. అమ్మవారికి మేము వండిన బోనంని కూడా నైవేద్యంగా అట్లా సమర్పిస్తున్నారండి. అమ్మవారి పట్టము చాలా బాగా వేసిర్రు ఒగ్గోళ్ళు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది గావ పట్టడం అంటారండి. ఇట్లా ఒక యాటని భుజం పైన వేసుకొని ఎవరికి కనిపించకుండా అట్లా టవల్ తోటి కవర్ చేస్తూ అట్లా యాటని అది చేస్తుంటారండి. నాకైతే ఇదే తెలుసు. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అక్కడ వరదపాశం పట్టడం అంటారండి. బండని నీట్గా క్లీన్గా వాష్ చేసి అక్కడ వండిన నైవేద్యాన్ని, ఆ ప్రసాదంని అక్కడ పెట్టేసి దాన్ని తీసుకోవడము. ఇది వచ్చేసి బలి చల్లడం అండి. గొర్రె మందలన్నీ ఒక దగ్గర చేర్చి ఇట్లా చేస్తుంటారు, బలి చల్లుతుంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. చలో బాయ్.